భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు జై హింద్ అనొద్దు అని ఎవడన్నా మాట్లాడితే, జై భారత్ అనొద్దు అని ఎవడన్నా మాట్లాడితే వాడిని పిచ్చోన్ లెక్క చూస్తాం, మెంటల్ హాస్పిటల్లో తీసుకొని పడేసే ప్రయత్నం చేస్తాం. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయింది కాబట్టి జై తెలంగాణ అనొద్దు అని ఒకడు అంటుంటే వాడిని పిచ్చోన్ లెక్క ఎందుకు చూస్తలేం, మెంటల్ హాస్పిటల్లో ఎందుకు పడేస్తలేం? అంటే మనం మర్చిపోయినాం. తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ వాదాన్ని మర్చిపోయినాం. అదే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా ఇప్పటికీ జై హింద్ అనేది, జై భారత్ అనేది మన నరాలలో ప్రవహిస్తూ ఉన్నది. కానీ జై తెలంగాణ అనేది మనం మర్చిపోతున్నాం. అక్కడ జరిగింది స్వాతంత్ర పోరాటమే, ఇక్కడ జరిగింది స్వాతంత్ర పోరాటమే. అక్కడ బ్రిటిష్ నుంచి విముక్తి కోసం పోరాటం జరిగింది, ఇక్కడ పరాయి పాలన నుంచి, దోపిడీ నుంచి విముక్తి కోసం పోరాటం జరిగింది. ఇయాల్టి వీడియోలో జై తెలంగాణ అనొద్దు ఎవడైతే అంటున్నాడో వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేలా పవర్ఫుల్ కంటెంట్తో బద్దలు కొట్టేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. బ్రిటిష్ వాని మీద 200 ఏళ్ళు కొట్లాడి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. తెలంగాణ కూడా పరాయి పాలన మీద 60 ఏళ్ళ పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఇక్కడ జై భారత్ కానీ, జై హింద్ కానీ, జై తెలంగాణ కానీ కేవలం నినాదాలు మాత్రమే కాదు, అవి విప్లవాలు, అవి పోరాటాలు, అవి ఉద్యమాలు. బ్రిటిష్ వాడిని ఆయుధం చేత పట్టకుండా భారతదేశాన్ని 200 ఏళ్ళు పాలించి దోపిడీ చేసి హింసించిన బ్రిటిష్ వాడిని ఆయుధం చేత పట్టకుండా వాణ్ణి తరిమి కొట్టడానికి పనిచేసిన శక్తివంతమైన ఆయుధాలే జై హింద్, జై భారత్. ఇక్కడ పరాయి పాలన మీద 60 ఏళ్ళ అలుపెరగని పోరాటం చేసి ఆయుధం పట్టకుండా, నెత్తుటి చుక్క నేల రాలకుండా తరిమి కొట్టి తెలంగాణకు స్వాతంత్రం తెచ్చుకోవడానికి పనిచేసిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే జై తెలంగాణ. అవి కేవలం నినాదాలు కాదు, ఇప్పుడున్న పాలకులకు మాత్రమే కాదు, భవిష్యత్తులో వచ్చే పాలకులకు, భవిష్యత్తులో వచ్చే యువతకు, భవిష్యత్ తరాలకు ఒక గొప్ప పాఠం చెప్పే ఒక పాఠ్య పుస్తకాలవి. జై హింద్ కానీ, జై భారత్ కానీ, ఇంక్విలాబ్ జిందాబాద్ కానీ, లేకపోతే వందే మాతరం కానీ, ఇక్కడ జై తెలంగాణ కానీ, ఇవన్నీ కూడా శక్తివంతమైన ఆయుధాలు. అవేం చేస్తాయి అంటే జై హింద్నే తీసుకుందాం, జై భారతే తీసుకుందాం, మనం ఇప్పటికీ ఇంక్విలాబ్ జిందాబాద్ అని అంటూనే ఉంటాం, ఇప్పటికీ వందే మాతరం అంటుంటాం. ఎందుకు? అవి ఎందుకు ఇంకా బతికే ఉంటాయి? భరతమాత బతుకున్నంత కాలం ఆ నినాదాలు బతికే ఉంటాయి. తెలంగాణ తల్లి బతుకున్నంత కాలం జై తెలంగాణ బతికే ఉంటుంది. వాటిని చెరిపేయడం, వాటిని తీసేయడం మీ జేజమ్మల తరం కూడా కాదు. అయితే అవి నినాదాలు మాత్రమే కాదు అని ఎందుకు అంటున్నామంటే, బ్రిటిషోడు మన దేశం మీద పడి దోచుకున్నాడు, 200 ఏళ్ళు పరిపాలించిండు, దోపిడీ చేసిండు, మొత్తం కరగనాకి తర్వాత వెళ్ళిపోయినాడు. ఇప్పుడు జై హింద్ అనే నినాదం కానీ, ఇంక్విలాబ్ జిందాబాద్ కానీ, వందే మాతరం కానీ, జై భారత్ కానీ భవిష్యత్ తరాలకు, భవిష్యత్తులో భారతదేశాన్ని పాలించే పాలకులకు ఒక గుణపాఠం లెక్క ఎట్లా పనిచేస్తాయంటే, భారతదేశాన్ని ఎవడైనా ఆక్రమించే ప్రయత్నం చేసినా, భారతదేశాన్ని ఎవడన్నా దోపిడీ చేసే ప్రయత్నం చేసినా దేశమంతా ఒక్కటైతుంది, కుల మతాలకు అతీతంగా ఒక్కటయ్యి రక్తపు చుక్క నేల రాలకుండా తరిమి కొట్టి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకుంటారు అనే ఒక గొప్ప సందేశాన్ని భవిష్యత్ తరాలకి, భారతదేశాన్ని పరిపాలించే పాలకులకి కూడా ఎప్పటికప్పుడు నేర్పిస్తూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. భారతదేశాన్ని దోచుకునేటోడు సొంత భారతీయుడైనా సరే వాడిని బ్రిటిషోని కంటే దారుణంగా తరిమి కొడుతుంది ఈ దేశం అనే ఒక పాఠాన్ని భారతదేశాన్ని పాలించే పాలకులు, భారతదేశంలో రాబోయే భవిష్యత్ తరాలకు, భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని చూసే శత్రు దేశాలకు ఎప్పటికీ వాళ్ళ గుండెల్లో చిరస్థాయిలో మిగిలిపోయే గుణపాఠంలా మిగిలిపోతుంది. అట్లనే జై తెలంగాణ కూడా. తెలంగాణ అస్తిత్వాన్ని తీసేసే ప్రయత్నం ఎవడన్నా చేయాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఎవడన్నా దెబ్బ కొట్టాలని చూసినా, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పరాయి రాష్ట్రమోని కాళ్ళ దగ్గర పెట్టాలనే ప్రయత్నం ఎవడన్నా చేసినా
జై తెలంగాణ అనే నినాదం 60 ఏండ్ల పోరాటాన్ని వాని కండ్ల ముందు కనపడేటట్టు చేసి గుండెల్లో భూకంపం బద్దలైపోయేలా చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని గుర్తు చేసి తెలంగాణ అస్తిత్వాన్ని ఎప్పటికీ కాపాడడం కోసం ఆ నినాదం అట్లనే ఉంటుంది. ఎందుకంటే పాలకులందరికీ తెలంగాణ సోయి లేకపోవచ్చు, ఉద్యమంలో తాము లేము కాబట్టి మొత్తం ఉద్యమాన్నే లేపేసే ప్రయత్నం చేయొచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని లేపేసే ప్రయత్నం చేయొచ్చు, తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేయొచ్చు, పాఠ్య పుస్తకాల్లోంచి తెలంగాణ ఉద్యమాన్ని లేపేసే ప్రయత్నం చేయొచ్చు. అలాంటి పాలకులు ఎవరన్నా వస్తే జై తెలంగాణ అనే నినాదం వాళ్ళ కండ్లు పేలిపోయేలా, వాళ్ళ గుండెలు బద్దలైపోయేలా, తొలి దశ మలి దశ పోరాటాన్ని వాళ్ళ కండ్లకు కట్టినట్టుగా చూపెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ఎప్పటికీ కాపాడుకోవడం కోసం పుట్టిన ఒక శక్తివంతమైన ఆయుధమే జై తెలంగాణ అనే నినాదం. అది ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరైనా తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోతే జై తెలంగాణ అనగానే 60 ఏండ్ల పోరాటం కండ్ల ముంగట మెరుస్తుంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బలు కొట్టాలని ఎవడన్నా ప్రయత్నం చేసిన ప్రతిసారి జై తెలంగాణ అనే నినాదం వాళ్ళ గుండెల్లో భూకంపం బద్దలయ్యేలా ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. అందుకే ఎప్పటికీ జై తెలంగాణ అనే నినాదం బతికే ఉంటుంది. కానీ కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని శాశ్వతంగా తొక్కేయడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఢిల్లీకి బానిసల్ని చేయడం కోసం, వేరే రాష్ట్రం కాళ్ళకు దగ్గర తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ పరాయి వాళ్ళ చేతిలో పెట్టడం కోసం జరుగుతున్న భయంకరమైన కుట్రల్లో భాగమే జై తెలంగాణ అనొద్దు అని మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాదమే లేకుండా చేయడం కోసం, తెలంగాణ అస్తిత్వమే లేకుండా చేయడం కోసం మాత్రమే జై తెలంగాణ అనొద్దు అని అంటున్నారు. ఇప్పుడు ఇదే ఎవరైతే అంటున్నారో తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయింది కాబట్టి జై తెలంగాణ అనొద్దు అని ఎవరైతే అంటున్నారో ఇదే పెద్ద మనుషులు అనుకుందాం, ఇదే తెలివి కల్లోళ్ళు అనుకుందాం, వీళ్ళ నోటితోని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది కాబట్టి జై భారత్ అనొద్దు, జై హింద్ అనొద్దు అనే దమ్ము ఎవరికైనా ఉంటే అప్పుడు ఒప్పుకుందాం జై తెలంగాణ అనము అని. అంత దమ్ ఎవరికైనా ఉందా? ఇలా జై తెలంగాణ అనొద్దు అని మాట్లాడుతున్న ఏ ఒక్క తలకు మాసిన సన్నాసి అయినా జై భారత్ అనొద్దు, జై హింద్ అనొద్దు అని ఎవడైనా మాట్లాడగలిగే దమ్ము ఎవరికైనా ఉందా? అట్లా ఉంటే అప్పుడు మనం జై తెలంగాణ అనడం ఆపేద్దాం. ఓకే కదా? అంతే తప్ప భరతమాత బతుకున్నంతకాలం జై హింద్ అనే నినాదం బతికే ఉంటుంది, జై భారత్ అనే నినాదం బతికే ఉంటుంది. తెలంగాణ తల్లి బతుకున్నంతకాలం జై తెలంగాణ నినాదం బతికే ఉంటుంది. దీన్ని చెరిపేయాలని చూసినా, దాన్ని తీసేయాలని చూసినా, ఆనవాళ్ళు చెరిపేయాలని చూసిన ప్రతి ఒక్కడు అడ్రస్ లేకుండా వీకిర్రు తప్ప భరతమాత అట్లనే ఉన్నది, తెలంగాణ తల్లి ఇట్లనే ఉంటుంది. ఇది మాత్రం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.